అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక మేమైతే టీ చేసినాం. మమ్మీ టీ పెట్టినావా? హాయ్ చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, అల్లరి పిడుగు చూడండి ఏం చేస్తున్నదో ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారండి? టీ తాగిరా ఫ్రెండ్స్? ఇక మా మమ్మీ అయితే టీ వస్తుందన్నమాట నాకు. నేనైతే ఇక టీ తాగుతున్నాను అనమాట. ఇంకా ఈరోజు నుంచే ఇక వీడియోస్ అయితే డైలీ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నేను డైలీ వీడియోస్ అయితే చేస్తాను. మనకి ఇప్పుడు కొత్త రూల్స్ కూడా వచ్చినాయి కాబట్టి అందుకోసమే ఇంకా చాయ్ అయితే పోసిందనమాట మమ్మీ. చాయ్ పోసి ఇక నాకైతే ఈడ పెట్టేసింది. ఇంకొంది చాయ్ పోసి అయితే ఈడ పెట్టేసింది అనమాట. మా చిట్టి తల్లి అయితే ఆడుకుంటుంది ఫ్రెండ్స్. మా చిట్టి తల్లి అయితే ఆడుకుంటుంది అనమాట. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇంకేంటి విశేషాలు? ఏమైనా వీడియోస్ మీకు ఏమైనా తెలిసి ఉంటే మాత్రం చెప్పండి, నేనైతే చేస్తానన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఓన్ కంటెంటే ఇంకా చేద్దామని నేనైతే స్టార్ట్ అయితే చేసేసాను. ఇక చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ హాయ్ అండి అని చెప్తుందన్నమాట. నేనైతే మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే చేశాను అనమాట. కొంచెం మార్నింగ్ వర్క్స్ గిట్టా ఉంటే అలా అయిపోయినాయి అనమాట. ఇక మన ఛానల్లో మాత్రం మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను, చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. అన్ని రకాలుగా ఎట్లా ఏంది అని మాత్రం అన్నీ అయితే నేను చేసేస్తాను అనమాట. ప్లీజ్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. లక్కీ పవన్ వ్లాగ్స్ అనమాట. మా ఛానల్లో వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మా వీడియోస్ ఎలా ఉన్నాయని మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ కూడా చేయండి అనమాట. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ వచ్చేసి లక్కీ పవన్ వ్లాగ్స్ అనమాట. ఓకేనా? ఇక పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మధ్యాహ్నం అయితే అన్ని గిన్నెలు గిట్ల అన్ని బాసనలు ఉంటే ఇక తోమేసినాం అనమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. అన్నం వండాలి, కూర వండాలి, ఇంకా వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా నా చిట్టి తల్లి ఆడుకొని అలసిపోయి చూడండి ఎలా కూస్తుందో, నీరసంగా కూస్తుంది. ఏమైంది మమ్మీ అట్లా కూస్తున్నావు? ఏమైంది? అయితే మొన్న ఏమైందంటే పిల్లలతో ఆడుకుంటుంది అనమాట. పిల్లలతో ఆడుకుంటుంటే కొంచెం ఇంకా నెట్టేసినట్టు పిల్లలు ఆడుకుంటారు కదా, అట్లా ఉంటే కొంచెం నెట్టేసారు అనమాట. కొంచెం నెట్టేస్తే కింద పడ్డది. ఇక హెడేక్ అనేది, తలకాయ అనేది తలనొస్తుందంట ఫ్రెండ్స్. అందుకోసమే చూడండి ఆడుకొని వచ్చేసి కూర్చుని. ఎందుకు నాన్న కూర్చున్నావు? పాలు తాగినవా? హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ. ఇక చూడండి ఫ్రెండ్స్, ఉరుకుతుందనమాట పాలు తాగడానికైతే ఉరుకుతుందనమాట. ఆమె చక్కెర వేసిన పాలైతే తాగదు. చక్కెర వేయకుండా ఉంటేనే ఆమె పాలైతే తాగుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పచ్చి పాలు అనేవి బాగా తాగుతుంది అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మాకు పాల ప్యాకెట్ అలవాటైతే లేదండి. మాకు సిటీ కాబట్టి ఇంకా పాలు గిట్లా పల్లెటూరు నుంచి వస్తాయి కదా, మాకు పాలైతే అట్లా వస్తాయి కాబట్టి ఆమె పచ్చిగా పాలు తేయంగానే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా పాలైతే తాగుతుంది అనమాట. ఆ పచ్చి పాలు అనేవి చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్తారనమాట పాలు తేవడానికి. 7కి వెళ్ళి ఇంకా మార్కెట్కి వెళ్తారనమాట. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఇంకా అవన్నీ తీసుకొని వస్తారు. ఇక తీసుకొని వచ్చేసి ఇక రాగానే పచ్చిపాలు అయితే తాగుతుంది. ఇక ఆమెకి పోసిన తర్వాతనే నేను కూడా ఇంకా పాలే తాగుతాను. ఇక మార్నింగ్ ఈవినింగ్ అయితే మేమైతే డైలీ టీ పెట్టేసుకుంటాం అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు ఉట్టిగా చేసుకున్న టీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అంటే చక్కెర వేసుకొని చాపత్తి వేసుకొని అందులోకి యాలకులు లేదా ఒక అల్లం కొమ్మైనా వేసుకొని తాగుతాను నేను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను పుట్టిన కాంచి ఇక మా తాతయ్య వాళ్ళకు బర్రెలు ఉండే అనమాట. అసలు ఆ పాలైతే ఎంత టేస్టీ ఉండే అంటే స్వచ్ఛమైన బర్రె పాలు తాగేది మేము. స్వచ్ఛమైన బర్రె పెరుగు తినేది అనమాట. ప్లస్ సేమియా చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట.
అందుకోసమే ఇక ఫస్ట్ నుంచి నాకు ఇక నేను పుట్టిన కంచైనా కూడా బిస్కెట్ లేదా బ్రెడ్ లేదా మురుకులు, మ్యాక్సిమం ఎక్కువ మురుకులు అనమాట. ఇంకా పల్లెటూరులో కట్టెలు బాగుంటాయి కాబట్టి, ప్లస్ మన ఈ పొయ్యి కూడా కాదు కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి ఇక కట్టెలతోనైతే బాగా మురుకులు చేసేదనమాట. ఇంకా ఆ మురుకులు చేస్తే ఇక చాయ్లకి ఎన్నడైనా నేను ఉట్టి టీ అయితే తాగలేదనమాట. నేను మాట్లాడుతుంటే అమ్మ నాకు చూపి అని మధ్యలో నా చిట్టి తల్లి అయితే పిలిచిందనమాట. నేనైతే నా చిట్టి తల్లిని అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇక మా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, అందుకోసమే ఏం లేదు మమ్మీ డోరు మాకు గాలి అనేది బాగా తోలుతుంది అసలుకి. మాకు చూడండి చెట్లు అయితే చూడండి ఫ్రెండ్స్, చెట్లు మాకు పక్కనే టెంపుల్ ఉంటుంది అనమాట. టెంపుల్ గురించి కూడా నేనైతే చేస్తాను. టెంపుల్ గురించి కూడా మాకు పక్కనే టెంపుల్ ఉంటుంది కాబట్టి టెంపుల్లో ఉన్న వేప చెట్టే చాలా హైట్ ఉండి మాకైతే వచ్చేస్తుంది అనమాట. ఆమెకి తలకాయన వస్తుందంట. ఇంకా అయితే ఇక నేనైతే అట్లా తాగుతాను అనమాట. నాకు చిక్కటి పాలంటే చాలా ఇష్టం. ప్లస్ ఉట్టి చాయ్ తాగను, బిస్కెట్ అయినా ఉండాలి, బ్రెడ్ అయినా ఉండాలి, ఒక కప్ అయినా ఉండాలి అనమాట. అట్లా ఉంటేనే నాకైతే చాలా ఇష్టం అనమాట. మా మమ్మీ అయితే పాలైతే చల్లార్పిస్తుంది ఆమెకి. అగో పాలు చల్లార్పిస్తుంది. ఇంకోది పాల గ్లాస్ అయితే తెచ్చుకుంది అనమాట. పాలు తాగుతుంది చూడండి. పాలు మాత్రం బాగా తాగుద్ది ఫ్రెండ్స్. ఇప్పటికీ పిల్లలైతే అన్నం తింటారు కదా, మా చిట్టి తల్లి అయితే అన్నం అస్సలకే తినదు. ఆమె తిన్నా కూడా 1-2 ముద్దలే తింటుంది, అస్సలకే తినదనమాట నా చిట్టి తల్లి అయితే. ఇంకా మొత్తం పాలే తాగేస్తుంది అనమాట. ఎక్కువ పాలు తాగే ఉంటుంది ఆమె అయితే. అసలుకి ఇంతవరకు అన్నం కూడా తినలేదు. ఇక స్కూల్లో కూడా తక్కువనే తింటుంది కానీ, అంటే ఇంకా పేరైతే ఎక్కించినాము, ఇంకా స్కూల్కి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. శ్రావణ మాసంలోనైతే ఇంకా స్టార్ట్ అయితే చేస్తామన్నమాట. మరి అప్పుడు అన్నం తినదా ఫ్రెండ్స్? ఇప్పుడు పిల్లలైతేనేమో కారం కూడా అలవాటు చేసుకుంటారు. ఈమె అస్సలకి అలవాటు చేసుకుంటలేదు. ఈమె పాలు అసలుకి పాలు ఎట్లా ఉంటుందో ఏమో అసలుకి చిట్టి తల్లి. కాకపోతే కొంచెం అల్లరి బాగా చేస్తుంది, మంచిగానే ఉంటుంది అనమాట. ఇంకా నేను కూడా వీడియోస్ అయితే చేసుకుంటా అంటే కొంచెం కొద్దిసేపు అల్లరి చేస్తుంది, చేయనీయదు. అలా ఆమెకి నచ్చజెప్పిన తర్వాత మాత్రం వీడియోస్ అయితే చేసుకోమంటుంది. ఏమన్నది ఆమె, మంచిగానే ఉంటుంది. నన్నైతే పిలుస్తుంది. నేనైతే వ్లాగ్ చేస్తున్నా మమ్మీ నేను, ఓకేనా? సపోర్ట్ చేయొద్దు సరేనా? హాయ్ చెప్పు. లక్కీ పావని అండ్ వ్లాగ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా? మరి ఓకేనా? సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో. నేనైతే చాయ్ తాగుతాను. నాకు పాలంటే అస్సలకే ఇష్టం ఉండదు అనమాట. పాలు తాగితే మాత్రం హెడ్ఏక్ అనేది బాగా లేస్తుంది. ఎందుకో తలనొప్పి బాగా లేస్తుంది నాకు. హెడ్ఏక్ అయితే మస్తు లేస్తుంది అనమాట. ఇంకా చాయ్ తాగితే మాత్రం చాలా ఉంటుంది. అసలు నేను పాలు తాగితేనైతే తట్టుకోలేను, అస్సలకే హెడ్ఏక్ అనేది బీభత్సంగా లేస్తుంది. ఇంకా చాయే తాగుదామని చూసిన, కాకపోతే చాయ్ అయితే చాలా వేడిగా ఉంది, అందుకోసమే పక్కకైతే పెట్టేసిన. నా చిట్టి తల్లి అయితే పాలు అయితే తాగేసింది అనమాట. పాలు కంప్లీట్ చేసేసింది, పాలైతే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా వీడియోస్ అయితే మాత్రం నేను డైలీగా చేస్తాను. మంచి వీడియోస్ అయితే, లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా మంచిగా చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని చూసి నన్ను ఆదరిస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే మేము ఎంతో కష్టంగా అసలు మేము ఛానల్ చేయాలని అసలు ఎంతో ఉందన్నమాట. అందుకోసమైనా కూడా మా బాధని అర్థం చేసుకొని అయినా కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే, నా చిట్టి తల్లి పాలు అయితే కంప్లీట్ చేసేసింది అనమాట. కొన్ని ఉన్నాయి, ఇంకా అవుతుంది. ప్లీజ్ మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. లక్కీ పావని అండ్ వ్లాగ్స్ అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోస్ అయితే చూడండి, మంచిగా డైలీ వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ మరి బాయ్. వీడియోస్ అయితే వస్తే మీరు కామెంట్ కూడా చేయండి, ఇంకా ఇట్లా వీడియోస్ చేయాలి ఏందని కామెంట్ అయితే చేయండి. నేనైతే చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. చిట్టి తల్లి మాట్లాడుతుందంట, మాట్లాడు. చూడండి, ఇప్పుడైతే పాలు పోసుకొని వచ్చి మా అమ్మమ్మ పాలు పోసింది.
మా మమ్మీ అయితే చిట్టి తల్లికైతే పాలు పోసింది అనమాట. అంటే వాళ్ళ అమ్మమ్మ పాలైతే పోసింది, ఇక తాగుతుంది. ఈమెకి చక్కెర లేకుండా తాగుతుంది అనమాట. ఆమెకి చక్కెర అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఓకేనా, మరి అందరికీ బాయ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. లక్కీ పవన్ అండ్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్. ఓకేనా, సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.